అనంతపురం జిల్లా కేంద్రంలో సింగనమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ కడప జిల్లాలో జరుగుతున్న 44వ టీడీపీ మహానాడు కార్యక్రమంపై మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో శైలజనాథ్ మాట్లాడుతూ టీడీపీ మహానాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఒక దగానాడు అంటూ పూర్తి స్థాయిలో మహానాడు కార్యక్రమంపై విమర్శలు కురిపించారు. మరిన్ని వివరాలు మీడియా సమావేశం ద్వారా తెలుసుకుందాం. ఈరోజు ప్రారంభమయ్యి 29వ తారీఖు వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంటున్నామని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటూ ఉంటే దారిలో వస్తూ ఉంటే జనాలు మాట్లాడుతూ ఉన్నారు. అది మహానాడా దగానాడా ఏంది డాక్టర్, ఏమైనా ఆలోచిస్తున్నారా మీరు అని మాట్లాడుతున్నారు. అంటే ప్రజలు ఈ రోజున మీరు జరుపుకునే మహానాడుని ప్రజలకు దగా చేసిన దినంగా దగానాడుగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అప్పుడు ఆలోచించాల్సి వచ్చింది, ఏంటి అసలుకి ఏం జరుగుతోంది ఇక్కడ అని. నిజంగానే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్న నిజంగా ఆలోచించే వాళ్ళని అట్లాగే మంచి వాళ్ళని కూడా అడుగుతూ ఉన్నా. ఒకసారి టీడీపీ పార్టీ ఆవిర్భావాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు. అసలే ప్రజలే దేవుళ్ళని ప్రకటించి ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చాడు. సరే, దాంట్లో ఆ రోజున మేము అలాంటి వాళ్ళం కూడా ఆ రోజు వామపక్ష విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పుడు మంచి చెడుల విచక్షణ అక్కడ ఉంది ఆ రోజున. కాకపోతే మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, ఈ రోజున ఏందో అంత అసలుకి అడ్డంగా తయారైన సంగతులు కనిపిస్తున్నాయి మధ్యకాలంలో. మీరు బహుశా ప్రారంభం రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ఆ పార్టీ అధ్యక్షులు, రేపేమో నాకు తెలియదు కానీ ఈ రోజుకైతే ప్రస్తుత పార్టీ అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి దండేస్తారు. అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది, బాధ వేస్తుంది. ఎవరైతే రామారావుని అధికారంలోంచి లాగి కింద పడేసి వైస్రాయ్ హోటల్ దగ్గర పోతే చెప్పులు వేసి నిండు సభలోకొచ్చి అంతలావు మనిషి ఆఖరికి నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని బంగపోతే కూడా మాట్లాడనీయకుండా హౌస్ నుంచి బయటికి నెట్టేస్తే ఎవరు దానికి కారణమో ఆ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడిని నేనే దాన్ని కష్టపడి తయారు చేశాను, నేను అధ్యక్షుడిని ప్రకటించుకుంటా ఉంటే మీ మనసుల్లో ఎక్కడ కూడా మీకు ఒక నేరపూరిత భావం కనపడదని అడుగుతూ ఉన్నాం మిమ్మల్ని. ఎంత ద్రోహం అది! తన మీదే పోటీ చేస్తానని చెప్పిన మనిషి తన అల్లుడు చంద్రబాబు నాయుడు గారిని చేరదీస్తే తన సీటును లాగి పక్కకు పడేసి రోడ్డు మీద పడేసి మానసిక క్షోభతో నందమూరి తారక రామారావు గారు తమ ప్రాణాలను కోల్పోయిన సంగతి అందరికీ తెలుసు. మీరు కన్వీనియంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజున బహుశా మహానాడు అనే పేరు జరగబోయే ఈ రోజున రామారావు గారికి దగ, ప్రజలకు దగ, ఆయన ఆత్మ క్షోభిస్తూ ఉంటుంది. నాకు కొరకు ఆశ్చర్యం, అట్లా ఆలోచిస్తూ ఉంటే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్, లేకపోతే హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పార్టీ? దీన్ని వారసుడు ఎవడు? అదే వారసుడు ఎవడు? ఈ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది, వారసుడు ఎవడు? అసలు వారసుడేమో దిబిడని తిరుక్కుంటా ఉన్నాడు. ఇంకోరేమో భారతీయ జనతా పార్టీపై పాపం అక్కడ ఉంచరో ఎప్పుడు పీకేస్తారో తెలియని అధ్యక్ష స్థానంలో అక్కడ ఇంకొక కూతురు. అట్లాగే రెండో మ్యారేజ్ చేసుకున్న, అఫిషియల్గా మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ పెద్ద ఆమె ఎక్కడ పాపం ఆమె బాధలు ఆమెవి. చివరికి జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఆఖరికి అవునా కాదా అని గొడవల్లో మళ్ళీ వాళ్ళకి గొడవలు పెట్టి వాళ్ళు అసలుకి ఎవరు వారసులు? వాస్తవానికైతే నేను చెప్పిన ఈ 3 పేర్లే కదా, నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు కదా ఏమన్నా వారసత్వాన్ని క్లెయిమ్ చేయగలిగింది. మీరు ఆలోచించరా? కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి. మొన్ననే చెప్పుకున్నట్లు గుర్తు, బహుశా సబ్జెక్టు కరెక్షన్ లేదు చెప్పారు, నేను విన్నాను, చూశాను కూడా. మాకు 1,00,000 కోట్ల ఆస్తి ఉంది అని చెప్పారు.
మా ఆస్తి విలువ దాదాపు 1,00,000 కోట్లు అని చెప్పారు ఈ రోజున్న సిబిఎన్ గారి ఫ్యామిలీ. అయ్యా 2 ఎకరాలతో మిమ్మల్ని ఇంత వాళ్ళు చేసిన కర్పూర నాయుడు గురించి చెప్పుకోవచ్చు కదా. మా నాన్న కర్పూర నాయుడు గారు వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ లేక వాళ్ళకి పేరుతో నేను పార్టీ పెట్టగలిగాను, చేయగలిగాను, లేకపోతే మామను పీకేయగలిగాను. చెప్పుకోండి. రామారావుకు వారసులు ఎవరో తేల్చుకోమని కోరుతా ఉన్నా. దానవీర శూరకర్ణ లాంటి సినిమాలు చూసిన వాళ్ళం మేము. ఈ రోజున వారసుల్ని కూడా చివరికి నాకైతే నవ్వు వస్తుంది. ఐటమ్ సాంగులు కరెక్టా కాదా అని చర్చించుకునే స్థాయిలో పాపం ఒక పెద్ద మనిషి. అతనికి కోపం వచ్చి మాట్లాడచ్చు, మాట్లాడడానికి వాళ్ళకి ఎవరికి కూడా లేదు. రామారావు గారి యొక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది ఈ రోజున నిరంతరం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచించుకోవాలి. ప్రజలే దేవుళ్ళు ప్రజల కోసం చేయాలని చెప్పేసి ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుండి కూడా పెట్టినవాడు ఆ రోజున రామారావు గారు. మరి అతన్ని ఆశయాల్ని ఇద్దరిని కూడా భూమి మీద లేకుండా చేసే ప్రయత్నం ఈ రోజున కార్పొరేట్లకు సాగిలపడి కేవలం స్వలాభాపేక్షతో విశృంఖలమైన రాజకీయ సుప్రయోజనాల ఆలోచనలు చేసుకుంటూ ప్రజలకు సంబంధించిన భూముల్ని అప్పనంగా ₹1 పావలాకి రూపాయికి కట్టబెడుతూ దాని గురించి మాట్లాడకుండా చివరికి బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎట్లా ఉంటుందో చూస్తున్నారట. విజయవాడలో ఏంది ఆ తాడేపల్లిలో కట్టడానికి ఏమన్నా పోయాను, ఒక్క ఇల్లు లేదు, ఒక్క మనిషి లేడు, కానీ తిరగడానికి జంతువులు కూడా కల్లేవు. రామారావు గారికి దగా చేశారు, గమనించమని కోరుతా ఉన్నా. రామారావు నమ్మిన సిద్ధాంతం ప్రజలే దేవుళ్ళనే కాన్సెప్ట్ కూడా మీరు దగా చేసి రోజున మహానాడు జరుపుకుంటా ఉన్నారు. ఆ మహానాడులో మీరు చర్చించాల్సింది రోజున ప్రతినిధులారా, సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించాడో దాని వారసులు ఎవరో, దాని నిజమైన వారసులు ఎవరో బెదిరించి చెప్పొచ్చు. మళ్ళీ వాళ్ళే మాట్లాడచ్చు, మాకు అవసరం లేదు, మేము సినిమాలు చేసుకుంటూ ఉంటాం, ఇది ఇతనికి ఇచ్చేసినామని చెప్పుకోవచ్చు గాక. చర్చిస్తే బాగుంటుందని నాదొక సలహా. అట్లాగే నేను బాబు గారికి ఒక మాట చెప్తా ఉన్నా. నేను స్పష్టంగా చెప్తాను. 1,00,000 మంది 2 లక్షలు 10 లక్షల్లో కూడా నేనేం చెప్తానంటే, నేను దళిత బిడ్డని, ఆఖరికి నేను ధర్మవరం పిల్లోని, మా నాయన రామకృష్ణమూర్తి, మా చేసిన చిన్నకాశప్ప, మా వాళ్ళు టీచర్లు అని చెప్పుకుంటా. నేను డాక్టర్ అని కూడా చెప్తా ఆఖరిలో. చెప్పుకోమని కోరుతా ఉన్నా. మీ యొక్క సాధన ఏందో, అసలుకి మీ గొప్పతనం ఏందో. పాపం మీ నాన్నగారు ఆత్మ బాధపడతా ఉంటుంది, మీ అమ్మగారు కూడా. కనుక ఇద్దరి పేర్లు చెప్పుకోమని కోరుతా ఉన్నా నేను. ఆ తర్వాత మీరు భవిష్యత్తు ఒక ఆయన మాట్లాడుతూ, నాతో ఒక నాయకుడు, వాళ్ళ నాయకుడు మాట్లాడుతూ ఆ వారసులు కాదేం అన్నాడు. అల్లుళ్ళు వారసులుగా కొడుకులు లేకుంటే ఉంటుందని నేను అనుకుంటా ఉంటాను. ఆస్తి మీద హక్కు ఉంటుందేమో కానీ వారసత్వాల మీద హక్కులు ఏముండవని నాకున్న అభిప్రాయం. తప్పైతే నేను చేయగలిగింది ఏమీ లేదు. సుప్రీంకోర్టు తీర్పులను ఉదహరిస్తారేమో అనుకూలంగా. స్నేహితులారా, ఈ రోజున నేను అడిగేది ఒక్కటే, అసలుకి ఏం జరుగుతోంది? మీరు మహానాడులో మీరు ఏం చర్చిస్తారు? ఏ విధంగా దళిత యువకుల్ని రోడ్లో కూర్చోబెట్టి కొద్దిమంది పోలీసు వాళ్ళు అరికాళ్ళు పగలగొడతా ఉంటే, అరికాల్లో రాడ్లు ఉన్నాయా బాబు, కాళ్ళకు రాడ్లు ఉన్నాయి బాబు అని అనకుండా కాళ్ళు తొక్కి పట్టి మరీ కొడతా ఉంటే, ఈరోజు ఆ గుప్తా గారికి డీజీపీ కన్ఫర్మ్ కావడం అన్నది యాదృచ్ఛికమేమో తెలియదు కానీ, ఈ రోజున మొన్న సీదిరి అప్పలరాజు గారి మంత్రి గారని ఒక సిఐ గారు ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు నాకు అర్థం కాలే. ఆయన ఇంకా ఆఖరికి రకరకాల కారాలు ఆయన వాడుతూ ఉన్నాడు ఆఖరికి. మొన్న ఆ విడుదల రజనీ గారిని చూస్తే వాళ్ళ సెక్షన్ అన్ని వేరే సంగతి. బట్ హౌ యువర్ పీపుల్ ఆర్ బిహేవింగ్, సమ్ పీపుల్ ఆర్ బిహేవింగ్, దాని గురించి చర్చిస్తారా? అది తప్పని చర్చిస్తారా? వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా? ఆ 3 పైన 4 పైన 5 మంది పైన చర్యలు తీసుకుంటారా? లేకపోతే ఇదే కరెక్ట్ భాష, ఇదే కరెక్ట్ పద్ధతి, మహానాడు తీర్మానం చేస్తుందని ఏమన్నా బయటికి పంపిస్తారా?
చెప్పమని కోరుతా ఉన్నా ఈ మహానాడులో. మంచి గుడ్ పోలీసింగ్ అంటే ఇది కాదు, గుడ్ పోలీసింగ్ అంటే ఇంకొకటి ఉంది అనే విషయాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. మీ యొక్క కక్ష సాధింపు పరిపాలనలో దాదాపు 200 మంది దాదాపు మీరు ఇచ్చిన సమాధానమే అసెంబ్లీలో 190 ఎంకేజ్ చెప్పారు. దాదాపు 200 మంది పోలీస్ ఆఫీసర్లు ఉద్యోగాలు లేకుండా బయట ఊరికే ఉన్నారన్న సంగతి. ద వెల్ ట్రైన్డ్ విత్ సీనియారిటీ, ద కమిట్మెంట్. ఏదైనా తప్పు ఉంటే దానికి సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మన మాట వినలేదనో, మన పక్క చూడలేదనో, మనం పోతా అంటే శాల్యూట్ కొట్టలేదని మనం చేయడం కరెక్ట్ కాదు. బహుశా ఈ శాంతి భద్రత సమస్య పైన మీ మహానాడులో ఏం చెప్తారో అందరం వెయిట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే చాలామంది ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక కొత్త ఎమ్మెల్యేల గుంపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళు చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి అర్థం కాదు. ఒక్కోసారి అంత పెద్ద విషయాలు మాట్లాడే వాళ్ళని తయారు చేసేందుకు మీకు ధన్యవాదాలు. ఫస్ట్ ముందు ఎట్లా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో దయచేసి నాకు మీరే లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆ తరంలో మిగిలిన సీనియర్ పొలిటీషియన్ మీరు చెప్పాలి ఆ జూనియర్లకి ఇది చేయండి, అది చేయకూడదని. కానీ నాకు ఒక అనుమానం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే సీనియర్లకి మంగళం పాడారు. ఎవరో ఒకరో ఇద్దరు మాత్రం మిగిలినారు బహుశా. అందులో కేశవుడు అనుకుంటారు మా మిత్రుడు. బాబు గారు బహుశా మిమ్మల్ని ఏమన్నా మారుస్తారేమో చూసుకోండి. ఎందుకంటే సీనియర్లందరినీ ఒక అడుగు పక్క పెట్టే ప్రయత్నం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ముగింపు బాధాకరంగా ఉంటుంది. మీ మామగారిని చూసిన తర్వాత నాకు గుర్తుకొస్తుంది. రామారావు గారిని గుర్తు తెచ్చుకుంటే బాధేస్తుంది. వైస్రాయ్ హోటల్ ముందు అంతలా మనిషి, అంత పలుకుబడి గలవాడు, ఏ దేవుణ్ణి నమ్మినవాడు, చెప్పులేసి కోడిగుడ్లు వేస్తూ ఉంటే, అసెంబ్లీలో మాట్లాడనీయకుండా ఏడుస్తూ ఉంటే చూశాం. దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ముగింపు కొద్దిగా అంత బాగుండదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సీనియర్లకు మీరు మంగళం పాడుతూ ఉన్నారు, పాడారు, కనీసం మాట్లాడడం కూడా లేదు. ఆలోచించుకొని కోరుతూ ఉన్నా. 1 సంవత్సరం పాటు ఎన్నికల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలు, ఆ వాగ్దానాల్లో ఆఖరికి మీరు ఏమాత్రం కూడా ఆఖరి తీర్చిన విషయాలు, ఈ చేతికి తెలియకుండా ఆ చేతికి, కాలు దిగుడే కంటికి ఎటు పడితే అటు. ఎంతమంది ఆడపిల్లలు ఉన్న డబ్బులు ఇస్తాం, 10 ఇచ్చేస్తాం, 18,000 ఇచ్చేస్తాం, ఇండ్లు ఇచ్చేస్తాం, బస్సు ఎక్కిస్తాం అని చెప్పబట్టి సంవత్సరం అయింది. దాదాపు 50,000 కోట్ల రూపాయలు మీరు మిగిల్చుకున్నారు. డబ్బులు లేవని చెప్తూ మీరు 2 కొత్త హెలికాప్టర్లు కొన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి మెర్సిడెస్ బెంజ్ కంపెనీతో ద్వారా కూడా. అట్లాగే మీకు అనుకూలంగా ఉన్న కొత్త బండ్లు కూడా జీపులో కార్లు కొనబోతామని వార్త వచ్చి కొంటారు కూడా. ఆఖరికి మీ డబ్బులతోనే అనుకోండి, మీరు 5-6 ఎకరాల్లో లేకపోతే పెద్ద విశాలమైన పూరె గుడిసెలు నిర్మిస్తూ ఉన్నారు. తాడేపల్లిలోను కుప్పంలో నిర్మించారని చెప్తా ఉన్నారు, పెద్ద పెద్ద బంగ్లాలు. ఈ మధ్య ఏమని చెప్పుకోండి కానీ బాబు గారికి లగ్జరీస్ అలవాటు అవుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి అలవాటు అవుతుందో నాకు తెలియదు కానీ ఎవరి డబ్బులో చూసుకోమని కోరుతా ఉన్నారు. మరి ఇంత డబ్బుల్ని ఖర్చు పెట్టేటప్పుడు 1,30,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా అప్పులు, ఇంకొక 31,40,000 కోట్ల రూపాయలు అమరావతి పేరు మీద అప్పులు. అమరావతితో తొగితే నీళ్లు, అసలు అక్కడ నీళ్లు తోడడానికే ప్రత్యేకంగా కాంట్రాక్ట్లు ఇవ్వాల్సిన పరిస్థితి. అది కాదు, అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు ఆ గట్టి భూమికి, ఆ గుంటూరు విజయవాడ మధ్యలో నేనైతే రాయలసీమ మాకు పెట్టుకోవాలి నా కోరిక, మాకే ఇచ్చేయాలని. ఆడికి వచ్చే కొద్ది బాగుంటుంది. ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తాను? డబ్బులు వేస్ట్ చేయొద్దు బాబు గారని మహానాడులో చర్చించి మీరు చెప్తారా అని కూడా ఆలోచిస్తూ ఉన్నా నేను. అట్లాగే బస్సుకు డేటు, రిలీజింగ్ డేట్లన్నీ ఇవన్నీ రిలీజింగ్ డేట్ ప్రకటించడం, దాని మీద గొడవ పెట్టుకోవడం, దాని మీద వార్నింగ్లు ఇచ్చుకోవడం, చూడడానికి అదేదో తమాషగా ఉంది కానీ ఎబ్బెట్టుకు కూడా లేదు. ఆఖరి తమాషగా ఏదో సినిమాల్లో వచ్చే సీన్ లాగా అనిపిస్తూ ఉందంత. ఆఖరి ఈ సంవత్సరం పాటు మీరు ఎగ్గొట్టినా లేకుంటే బాకీ పడిన డబ్బుల్ని అనా పైసలతో లెక్కించి అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకి, లబ్ధారులకి ఇస్తారా లేదన్న విషయం కూడా మహానాడులో మీరు చర్చించాలా. ఊరికి జబ్బలు చర్చుకొని మీ ద్వారా మోసగించబడ్డ, దగా చేయబడ్డ రామారావు గారి బొమ్మను స్మరించుకొని బయటకు వస్తే లాభం లేదు. కనుక మీ సూపర్ 6 ఏమయ్యా, ఎట్లా చేస్తారు, ఏం కథ చర్చించి మాకు చెప్పాల్సిన అవసరం ఉంది. మేమంటా ఉన్నాం, మేము దగా కాబడ్డాం, ప్రజలందరూ మోసగించబడ్డారు. దాదాపు 1,30,000 కోట్ల రూపాయల డబ్బులు తెచ్చి కూడా మాకు పైసా ఇయ్యలే.
చెప్పిన మాట ప్రకారం తల్లి ఒడి లేదు, అంటే అక్కకు బహుమానం లేదు, లేకపోతే అమ్మలకి అమ్మ చెల్లెకి తిరిగే బస్సు లేదు, ఏమీ లేవు. చిన్న ఉద్యోగాలు కూడా లేవు. మెగా డిఎస్సి అని మీరు పలికిందే కానీ ఇంతవరకు ఉద్యోగం వచ్చిన బాపత ఏమీ లేదు. 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాకు తెలుసు ఒకేసారి ఒక సంవత్సరంలో. కనుక దయచేసి మీరు అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా. అట్లాగే రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులను కోరుతా ఉన్నా, అక్కడ ఉంటారంతా. ఎందుకంటే కడప ఉలిక్కి పడతా ఉందంట, జనాలను చూసి అసలుకి పులకరించిపోతూ ఉందంట. ఆ ఉలిక్కి పడ్డాలు పులకరింతల్లో ఒక తీర్మానం చేయించమని కోరుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో విద్యార్థుల కోసం తయారు చేసిన అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇంక్లూడింగ్ పులివెందల కడప పోయారు కదా మీరు, ఆ పులివెందలను కూడా సీట్లు మీరు తీసుకొని ప్రకటిస్తే, పని చేయిస్తే తక్షణం ఇప్పుడు రాసిన పిల్లలకి సీట్లు వస్తాయి. ఆ పని చేయండి. మళ్ళీ మరి పీలు మీకు ఈ మధ్యలో పీల పిచ్చి ఎక్కువైపోయింది. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఏదో పబ్లిక్ పీపుల్, అదే P4 ఇట్లా. కాబట్టి ఇది కాదు. బహుశా మీరందరూ మీ యొక్క నాయకుని పైన ఒత్తిడి తెస్తారో నాకు తెలియదు, కానీ అడిగి కానీ మీరు తక్షణం మెడికల్ కళాశాలని ప్రారంభించే విధంగా చూడమని కోరుతా ఉన్నా. అట్లాగే రాయలసీమ ప్రజానీకాన్ని కోరుతా ఉన్నా, అందరినీ కూడా. అనంతపురములతో కలిపి అయ్యా మీరు చాలా పెద్దగా మాట్లాడతారు, అంత గట్టిగా మాట్లాడే శక్తి మాకు లేదు, అలవాటు కూడా లేదు. మాకు చదువు చెప్పిన అయ్యవార్లు ఆ ధర్మాలు మాకు నేర్పిలే. ఏమైనా తప్పుడు మాట మాట్లాడితే మా ఏళ్ళు పలగొట్టినారు. అయ్యా మీకు బహుశా ఈ భాష బాగా వచ్చింది, మీరు అడగండి. అనంతపురానికి ఇచ్చిన ఎయిమ్స్ని, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థని 13లోనా ఆ టైంలో, బహుశా డేట్ మర్చిపోయినా, 13లో అనుకుంటారు, ఆ టైంలో దాన్ని తీసుకెళ్ళి ఈరోజు మంగళగిరిలో పెట్టారే. మీకేం చీమ కుట్టినట్లు కూడా అనిపించదా? ఈ మధ్యలో అప్పుడు అధికారంలోకి వచ్చింది మీరే, మళ్ళీ మధ్యలో 5 అయిన తర్వాత మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు. అనంతపురం జిల్లాకి బ్రాంచ్ ఇస్తామని, ఎయిమ్స్ బ్రాంచ్ అందరూ నమ్మారు. మేము తెలిసిన వాళ్ళం కదా, చదువుకున్న వాళ్ళం కదా, కానీ మేము నమ్మలే. ఎయిమ్స్కి బ్రాంచ్లో ఎయిమ్సే కావాలి కదా. స్థలం తీసాం, కూడేరు పక్క, లేకపోతే బత్తలపల్లి దగ్గర అని స్థలం కూడా ఎదిగి పెట్టాం ఆ రోజుల్లో. కనుక ఎయిమ్స్ని తీసుకురమ్మని మళ్ళీ ఇక్కడ పెట్టిస్తామని తీర్మానం చేయించమని కోరుతా ఉన్నా. అట్లాగే కర్నూలులో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుని, పూర్తి స్థాయి హైకోర్టుని, అట్లాగే లాకు సంబంధించిన అన్ని ట్రిబ్యునల్స్ని, లా యూనివర్సిటీని కూడా కర్నూలులో పెడతామని ప్రకటించిన తర్వాత శ్రీబాగ్ ఒడంబడిక నేపథ్యంలో రాజధాని ఒక ప్రాంతానికి పోతే ఇంకో హైకోర్టు ఖచ్చితంగా ఇంకో ప్రాంతానికి రావాలా రాయలసీమ హక్కుదారులుగా. అట్లాగే రాయలసీమ రాజధాని హక్కుదారులు రాయలసీమ పక్కకు పోతే మాకు హైకోర్టు రావాలా, హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పి ఇంతవరకు కూడా ఏమి మాటలు తప్ప అక్కడ ఏం లేని పరిస్థితి. చివరి హైకోర్టులో న్యాయమూర్తులు మాకేం తెలియదని ప్రకటిస్తే మీరు దులిపేసుకొని తుడిసేసుకొని పోయే బ్యాచ్ మీరు. కానీ అది వస్తాయని చెప్పండి, దాన్ని తెప్పించి పెడతామని స్వీకారం చేయించండి. ఈ రోజున రెజల్యూషన్ని పాస్ చేయించండి, తీర్మానాన్ని. మొన్ననే పాపం కడపలో ఉండే అనంత ప్రగతి గ్రామీణ బ్యాంక్ అని, దాని యొక్క పనిచేసుకునే వాళ్ళు నెల్లూరు, ఒంగోలు, అనంతపురం ఈ జిల్లాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ మంది. ఒకనొక బాగా నడిచే సహకార కోఆపరేటివ్ సిస్టమ్ అది ఉన్న అది బ్యాంక్, అది దాన్ని ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకొని విజయవాడకి లాక్కెళ్ళారే ఆల్మోస్ట్ లాక్కెరికి. దాన్ని అక్కడే పెట్టిస్తామని చంద్రబాబు నాయుడు గారితో సహా అందరూ చెప్తాను. ఇక్కడ తీర్మానం చేయించండి, మాట్లాడండి. ఊరొకటి ఎగరడం, చప్పట్లు కొట్టడం, లేకపోతే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏడవడం. ఎట్లా రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్పేవాళ్ళు, బహుశా ఆయన గురించి అనుకుంటాను, భయపడే వాళ్ళంతా నా చుట్టూరా కూర్చోండి అని. అట్లా మీరే కూర్చొని చప్పట్లు కొట్టుకొని పాటలు పాడుకుంటే లాభం లేదన్న సంగతి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏదో తీసుకురండి, ఏదో ఒకటి. అనంతపురం జిల్లా, కరువు జిల్లా, రాజశేఖర రెడ్డి ఆలోచనల మేరకు, ఆశయాల మేరకు డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్లు దాంతో కానీ దీన్ని దేశంలోనే మొట్టమొదటిగా ఉన్న జిల్లాగా మార్చాము. హార్టికల్చర్లో దేశంలోనే ముందుగా పెట్టాము. ఆఖరికి ఈరోజు కష్టంలో ఉంది ఈ జిల్లా. వీలైతే 100%, మీరు 60% అంటారు, మా వాళ్ళు 90 అడుగుతున్నారు. అడుగుతా ఉన్న 100కి 100%, 22 లక్షల ఎకరాలకు వేరుశనగ ఉచితంగా మీరు ఇవ్వండి, మేము పండిస్తాం. పండించడమే మాకు తెలుసు.
ఒక చుక్క పడితే ఆ చుక్కని మా గుండెలో పెట్టుకొని భూమిలోకి వేస్తాం. మేము నీళ్ళు తాకపోయినా చెట్టుకు నీళ్లు పోస్తాం, మేము పండిస్తాం, మేము ఈ జిల్లా ఆదాయాన్ని పెంచుతాం, అదే రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతాం, మాకు విత్తనం వేయండి. పెద్ద కష్టం కాదు ఇది. మీరు కష్టం అనుకుంటున్నారేమో. మా నరేంద్ర మోడీ గారిని పునర్నిర్మాణ సభను పిలిపించారు పాపం ప్రధానమంత్రి గారు. ఆయనకేమి తెలుసు తెలియదు, నాకు తెలియదు, కానీ పిలిపించారు. ఆయన ఏమి ఈయనేం అడగలే. ఒక 100-200 కోట్లు ఖర్చు అయినని చెప్పుకుంటా ఉన్నారు. ఆ డబ్బులు మాకు ఇస్తే మా వాళ్ళకి ఫ్రీగా అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. కాబట్టి మహానాడులో ఇవన్నీ చర్చించమని మిమ్మల్ని డిమాండ్ చేయలేము. ఎందుకంటే మీకు డిమాండ్కి రిక్వెస్ట్కి లేకుంటే మళ్ళా అది పెద్ద క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత కుదరదు. అట్లాగే నేను మీకు ఇంకో మాట చెప్పాలనుకుంటా ఉన్నా. మీ యొక్క ఎందుకంటే మీరు చాలా ప్రగతిశీలమైన ప్రభుత్వం అని, ప్రజల్లో భయంకరంగా ఉందని, అభివృద్ధి అని, ఎన్డీఏ కూటమి టాప్ వెళ్ళిపోతుంది చెప్తే 85 రూపాయల చిల్లర ఉంది ఈరోజు డాలర్ రేటు. మీ నాయకత్వంలో చాలా వేగంగా పెరుగుతూ ఉంది. బహుశా అది కూడా మీ ఖాతాలో వేసుకొని చప్పట్లు కొట్టుకునేది మరి అన్యాయం. మా నాయకత్వంలో డాలర్ 85 రూపాయలు పెరిగిపోయిందని చప్పట్లు కొట్టుకుంటారేమో అనుమానంగా ఉంది నాకు. కనుక ఈ రాష్ట్రం గురించి ఆలోచించండి. ఈ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విషయాల్ని సాధించుకోవడం ఎట్లా ఆలోచించండి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎట్లా కాపాడుకోవాలో ఆపాలో బెదిరించడం కాదు, దానం ఇచ్చినట్లు కాదు. మీ ప్రభుత్వమే కింద పైన ఉంది. 2 ఇంజన్లు, ఒక ఇంజన్ సరిపోదు. ఇక్కడ 2 ఇంజన్లతో పోతామని చెప్తారు. కాబట్టి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆపాలి. ఆపకపోతే మేము ఉండం అనే విధంగా మాట్లాడండి, తీర్మానం చేయండి. మా పెట్రో కారిడార్లు ఇవన్నీ మాట్లాడండి. ప్రత్యేకించి మీరు బాబు గారు మీకు మాట పదే చెప్తా ఉన్నా. నేను ముఖ్యమంత్రిగా తగిన గౌరవంతోనే చెప్తా ఉన్నా. నేను పైగా మా ముందు తరం రాజకీయ నాయకుడిగా విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. ఈ ప్రభుత్వంలో బహుశా మీకు ఏముందో తెలియదు. బహుశా పట్టు ఉందో లేదో, మీ తరఫున ఇంకోరు పరిపాలిస్తున్నారో ఏమో నాకు తెలియదు. కానీ ఆ బుక్కుల పేరు మీద రకరకాల పరిపాలన ఉన్నాయేమో తెలియదు. కానీ ఎర్ర బుక్కు తెల్ల బుక్కు అని తిరుగుతున్నారేమో. కానీ ఒక్కటి మాట మాత్రం వాస్తవం, పరిపాలన అదుపు తప్పుతూ ఉంది. మీరు ఆశించిన చిన్న ప్రయోజనాల కోసం, స్వల్పకాలంలో సంతోషం, మీకు ఆనందం కలిగించిన సంఘటనల కోసం మీరు ఎంకరేజ్ చేస్తే, నిన్న పేదలు, నోరు లేని వాళ్ళు, దళితులు, మైనార్టీల పిల్లకాయల్ని గంజాయి మత్తులో పోలీసు వాళ్ళని కొట్టారు. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి తాగే వాళ్ళ సంఖ్య పెరిగిందని మీరు ఒప్పుకున్నట్లే. తద్వారా లా అండ్ ఆర్డర్ అంటే భయం లేకుండా పోయిందని ఒప్పుకున్నట్లే. వాళ్ళని కొడితే మీరు ఎక్కడ విచారిస్తారు? నడి రోడ్డులో ఆఖరికి సభ్య ప్రపంచం హర్షించని రీతిలో మానవ హక్కులు లేవు, మానవ మర్యాద లేదు, మానవ గౌరవము లేదు. కాలి మీద తొక్కి మరి నిజంగా అసలుకి బహుశా అది ఏదైనా సినిమాల్లో పెడతారు, ఎవరో పెట్టి చూపిస్తారు మనకి. కాళ్ళ మీద తొక్కి పట్టుకొని మరీ కొడితే, ఈ మంత్రుల్ని విచ్చలవిడిగా ఇష్టానుసారం విశృంఖలంగా అవమానిస్తే కొద్దిమంది, రేపొద్దున మీరందరూ కూడా మాజీలు అవుతారు కదా. ఇప్పటికే చాలామంది సీనియర్లని మాజీలు చేశారు కదా. కనుక దయచేసి ఆపండి. ప్రజలు తిరగబడే కాలం వస్తూ ఉంది. మీ దగ్గర వార్తలు రావడం లేదేమో, మేము చూస్తూ ఉన్నాం. ప్రజలు రోజు కూడా ఆ విషయం గట్టిగా చర్చించుకుంటూ ఉన్నారు, ఎంచుకుంటూ ఉన్నారు సంఖ్య. అది ఒక రోజున ఎవపర్ పాయింట్ వస్తుంది, నీళ్ళు ఆవిరయ్యే పాయింట్ వస్తుంది. బుడగల్లాగా దాచే పల్లి సంఘటన మనం చూసాం. ఆ అబ్బాయి హరికృష్ణ కోసం ఊరు మొత్తం వచ్చి కూర్చున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. కనుక శాంతి భద్రతలు అంటే మీ శాంతి భద్రతలు కాదు, మీ కాపలా కాసేది కాదు, ప్రజల యొక్క. అసలుగా ఈ కామెంట్ చేస్తున్నందుకు బాధపడతా ఉన్నా నేను. కొద్ది ప్రాంతాల్లో మీ ప్రోద్బలం ఉందో లేదో కానీ మిమ్మల్ని చూసుకొని, మీ అండ చూసుకొని అసలు ప్రజల్ని ఈ కొద్దిమంది పోలీసుల నుంచి కాపాడండి రే బాబు అని చెప్పుకునే కాలం వచ్చింది. బహుశా ప్రజలపై మిమ్మల్ని కాపాడని కోరుకునే బదులు వీళ్ళ నుంచి మిమ్మల్ని కాపాడండి
అని చెప్పుకునే కాలం వచ్చిందని చెప్పుకోవడానికి నేను బాధపడతా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా. మీరు వారసత్వాల సమస్య మాట్లాడుకోండి, నాకు దయచేసి పాపం దిక్కలకు ఒకరైపోయారు వాళ్ళు. నిజాం అక్బర్ గారు దిక్కలకు ఒకరైపోయారు కనుక అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ద లీస్ట్ పాయింట్, లాస్ట్ బట్ లీస్ట్ అనుకోబాకండి మీరు ఎవరు కూడా. అయ్యా, ప్రజాప్రతినిధులకు ఎన్నికైన వాళ్ళు ప్రజల గురించి ఆలోచించాలి. ప్రతి సవాల్ ఆ ప్రాంతానికో లేక ఆ జిల్లాకో ఆ ప్రజలకో మేలు కోసం జరగాలి. ఈ రోజున హంద్రీ నీవా వెడల్పు 10,000 క్యూసెక్లు చేయాలి. హంద్రీ నీవా పైన మేము పనిచేశాం, మీరు కూడా పనిచేయండి. అనంతపురం జిల్లా చెరువులు నింపే విధంగా తక్షణం ఆ ప్లాన్ ఏదో ముందు చెప్పండి, మీరు సవాల్ చేయండి, మేము చేస్తాం, సంవత్సరంలోనే మేము స్వీకరిస్తాం, మేము చూస్తామని. పోయే నీళ్ళకి క్లియరెన్స్లు పెట్టుకుని బిల్లులు చేసుకోవడం కాదు, ఏంటంటే కాలువలు నీళ్ళు వచ్చినాయి, పనంతా చేసినాం, పనంతా నీళ్ళ కొట్టుకుపోయిందని చెప్పుకోవడం కాదు. దయచేసి ఎవరికి వాళ్ళు అందరం కూడా అన్ని విషయాలు గుర్తుపెట్టుకుని ముందుకు పోతేనే బాగుంటుంది తెలియజేసుకుంటూ, ఈ మహానాడుగా పిలువబడుతున్న వాళ్ళ యొక్క మామూలు జరిగే సంవత్సరం జరిగే కార్యక్రమం అనుకుంటుంది. సంవత్సరమేనా అండి అక్బర్ గారు? సంవత్సరం కార్యక్రమం అది తూతూ మంత్రంగా కాకుండా ప్రజలకు చేసిన అనేకమైన విద్రోహాన్ని, వాళ్ళకిచ్చిన దోకాల్ని, వాళ్ళకిచ్చిన మాటల్ని నిలబెట్టుకోలేనందుకు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో అందరు లబ్ధిదారులకు కూడా ఏక మొత్తంలో వాళ్ళకి అందించడమే కాకుండా ఆయా ప్రాంతాలకు ఏది అవసరమైతే అది, ఆయా ప్రాంతాలకు అవసరం ప్రతి అంశాన్ని కూడా, భూములు అమ్మడం కాదు. ఆ కర్నూలులో ఒక మంత్రికి ఇంకో పెద్ద మంత్రికి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్కి భూములు, ఆ ఉర్సా కంపెనీకి భూములు, లూలులకు భూములు, మన జిఎంఆర్ అడక్కపోయిన జిఎంఆర్కి భూములు, ఇట్లాంటివి కాకుండా ఇక్కడ కూడా అక్కడికి కరెంటు పెడతారట. కనుక అవి కాకుండా ప్రజలకు ఇమ్మీడియట్గా ఏం చేస్తారో కోరుకుంటూ, మీరు ఏ పేరు పెట్టుకున్నా సరే ఈ రోజును మహానాడు యొక్క అనుబడి ఈ పిలుపు, ఈ రోజున నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశలకు, ఆశయాలకు, వారసులకి, వారసత్వానికి దగా జరిగింది. ప్రజలకు ఇచ్చిన మాటల్ని తీర్చుకోకుండా ప్రజలు దగా చేశారు. అట్లాగే శాంతి భద్రతతో సుఖంగా ధైర్యంగా బతకాల్సిన కాలాన్ని దళితుల్ని, మైనార్టీని రోడ్డు మీద కాళ్ళు పట్టుకొని తొక్కి కొడతా ఉంటే కూడా దానిపైన మాట్లాడని బాపతులు చూస్తూ ఉన్నాం. కనుక దయచేసి మీరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏదో ఎవరో చెప్తా ఉంటేనో, లేదంటే ఎవరో వచ్చి మేము ఇంకో బుక్లో చూస్తాను ఊరికోటి భాష, నాకు అదే అనుమానం. చంద్రబాబు నాయుడు గారు ఊరికనే అట్లా మనం పాత రాజుల సినిమాలు చూసినట్లు ఊరికి సింహాసనంలో కూర్చో ఉన్నాడేమో, మిగతా అంతా ఇంకా ఏదో ఎవరైనా చేస్తారో అనుమానంగా ఉంది. అటువంటి పరిస్థితి మీరుంటే మాతో మాట్లాడండి. నిజంగా మీకు చాలా కష్టం ఉండి మీరు నిర్బంధించబడి మీ ఆలోచనలకు ఏమైనా అవకాశం లేకుండా మీ పేరు మీద ఈ రాష్ట్రంలో అకృత్యాలు జరుగుతూ ఉంటే మీరు మీ తర్వాత తరం అలాంటి వాళ్ళతో మాట్లాడండి. మేము ఖచ్చితంగా మంచి సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ జిల్లా గురించి మాట్లాడాలి రాయలసీమ వాళ్ళు, ఈ రాయలసీమ గురించి మాట్లాడాలి, రాష్ట్రం గురించి మాట్లాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం.